ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరో హీరో సాంగ్ తో మీ ముందుకు వస్తుంది సత్య ఆర్కెస్ట్రా. అంటే ఆడవారు నాకు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆడవారి కోసం ఒక చక్కటి గీతం వాడినిపిస్తున్నాం. యాండి మీరే అలా తిరుగుతున్నారు కదా, చాలా అందంగా ఉన్నారు. ఒకసారి వస్తారా పైకి? తెలుసు సమంత గారు అలాగే నాగ చైతన్య గారు నడిచిన వండర్ఫుల్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో వస్తుంది సత్య ఆర్కెస్ట్రా. మరి మా బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఆ మూవీలో చూసే మా ఆడవాళ్ళే గొప్పవారు. అవును, ఇప్పుడు చూస్తున్న మీ ఆడవాళ్ళే. ఎస్, మా ఆడవాళ్ళే బతకలేదు. అలా అనుకోవాలి తప్పదు. ఓకే మా ఆడవారు అందరికీ వస్తే చాలా ఇష్టమైన పాట. ఆ పాట ప్రియతమ అన్న పాట ఎంతమందికి ఇష్టం ఒకసారి చేయబోయేస్తాను. ఆడవారు మీ అందరికి చాలా మందికి ఇష్టం, నాకు అర్థమైపోయింది. ఓకేనా? అందరికి ఇష్టమే కాబట్టి చేతులు ఎత్తరు. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్న ఆర్కెస్ట్రా సత్య ఆర్కెస్ట్రా, అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా. మీ అత్తిలి సత్యబాబు టీమ్. థ్యాంక్ యూ. చెరబరా
అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. కమ్ ఆన్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, మరి నందమూరి బాలకృష్ణ గారు నడిచిన వండర్ఫుల్ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో వస్తుంది సత్య ఆర్కెస్ట్రా. మొదలెడితే అరే గుండీలు తీసి గోలర ఎగరేసా వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు అడుగడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి గోలర ఎగరేసా వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. కళ్ళు కొడితే డాలర్స్, ఉల్ల కొడితే టీలర్స్, ఎచ్చ కొడితే వచ్చి పడితే సైడ్ ఇస్తే సైలెన్స్, మీదకొస్తే వైలెన్స్, అట్టగాలు ఎవ్వారానికి కేరా పట్రస్. నిలబడితే కొలబడితే అంతెందుకు నా కట్అవుట్ కనబడితే వసూలు 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 పైసా వసూలు పైసా వసూలు 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 పైసా వసూలు. వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి గొప్ప మొగుడు, బాబుకొస్తే కబాబు చేస్తాడు. चल आजा सोनिए, चल आजा सोनिए, चल कुड़ियों से कुछ चपिया से कुछ पपिया से कुछ पपिया. अबिल्ला गोरी गोरी अजकड़ी गोरी गोरे, अबिल्ला गोरी गोरी अजकड़ी गोरी गोरे. अभी यार వీడు వేస్తే ఖర్చీఫు, మైండ్ ఇంకా స్విచ్ ఆఫ్, ఎన్నికి ప్రాణాలన్నీ గాల్లో టేక్ ఆఫ్. వీడి పెడితే టార్గెట్, వణికిపోతా ఎవరెస్ట్, వీడి వంటలో ఏమేమున్న పొగరే హైయెస్ట్. బిస్కెట్ చేస్తే మాటిస్తే ఆ గిల్లాకి వచ్చి గోని టచ్ చేస్తే అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు. పైసా వసూలు పైసా వసూలు. ఓకే, థ్యాంక్ యూ. మరి మీ అందరి కోసం సచ్ ఆర్కెస్ట్రాలో ఐషు ఇక్కడ చాలా మంది జిగేల్ రాజాలు ఉన్నట్టున్నారు. ఉన్నారు కానీ విజిల్స్ ఎక్కడ? నేను ముందే చెప్పానా ఈ మగాళ్ళు మందంగా ఉంటారు అని కదా. వీళ్ళు ఎంత విజిల్స్ వేసినా వినిపించట్లేదు, కానీ మా ఆడవాళ్ళు చిన్నగా క్లాప్స్ కొడితే చాలా ఎంత అందం వస్తుందో తెలుసా అండి. చెప్పాను కదా ఆడవాళ్ళు అంటేనే అందం, మగాళ్ళు అంటేనే మందం అని. నేను ఇందాకే నా చెప్పాను. మందానికి కారణమే అందం, నా మందానికి కారణమే అందం. అవునా? మీ అందమే మా మందానికి కారణమైంది. అంటే ఆడవాళ్ళు అందమని ఒప్పుకున్నారుగా. అందం కాదు అక్కడ. ఉండండి, ఆయన అడుగుతాను. ఏమండి ఆడవాళ్ళు అందంగా ఉంటారు కదండి, ముందు కూర్చున్నారే, మీరే ఫస్ట్ కూర్చున్నారు. చెప్పండి, ఆడవాళ్ళు అందంగా ఉంటారు కదండి? మందంగా ఉంటారంట. అమ్మో, ఇంకా అంత మాటల తర్వాత వేసండి ఆడవాళ్ళం అయితే. నేనైతే ఆడదానికి పుట్టుంటాను. ఏం చేసేవాళ్ళు? ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోయేదండి. ఏమో వదిలే, ఒకళ్ళేక చెప్పింది, ఇంకొకళ్ళని అడుగుతాను. ఏమంటే మీరు చెప్పండి, ఆడవాళ్ళు అందంగా ఉంటారు కదా? ఏమంటే చెప్పండి. టవల్ వేసుకున్నారు. అమ్మ బాబోయ్, చూడండి ఎన్ని కారణాల వల్ల అలా అయిపోయాం మేము మగవాళ్ళం అందరం కూడా. ఒకటే సంత, మగ సంత. ఏంటండి, ఏంటి ఎలా ఊపుతున్నారు? ఏంటి ఏంటంట? ఏంటండి నాకు అర్థం కాదు, నాతో చెప్పండి. ఏంటి ఏంటి అలా ఊపుతారేంటి అసలు? మగాళ్ళు సంత అన్నారు మీరు. అనొచ్చుగా.
మీ ఆడవాళ్ళు ఉంటాయండి. ఉండండి అరవకండి. ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారు అనండి. ఏంటి బిస్కెట్ ఏంటి అబ్బా ఉండండి. అనండి ఆడవాళ్ళు అందంగా ఉంటాను అనండి. నాకేమైతే ఆడవాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? నాకు అర్థం కాదు. ఆడవారు అందం ఉన్నారండి, అందంగా పడతానే ఉంటారు. నేను పట్టకపోతే మీకు రెచ్చినట్టు ఇంటికి వెళ్ళాక నాకేం అవసరం? అది అంటది. ఇదిగో ఈ వేళ నా వెనకాల 5 పడ్డారు, నేను వెనకాల ఎంత పడ్డారక్క. ఇది ఇప్పుడు ఈ వేళ వెనకాల కుర్రాళ్ళు నాశనం అయిపోయి కుర్రాళ్ళు సంక్రం అయిపోతుంది వాళ్ళ మీద. ఎవరన్నారండి అసలు ఆడవాళ్ళని తిట్టడమే పెట్టి? ఎవరన్నారు చెప్పలేదు. ఎవరన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయనైతే అనే ఉంటారు. ఏమన్నారు? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, మీ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఇలాగే పవర్ స్టార్ గారు అంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏమన్నారు తెలుసా? ఆయన ఏమన్నారు? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే, మీ ఆడువారి మాటలకు అర్థాలు వేరులే. ఏమైంది అక్కడికి వచ్చినప్పటికి? అసలు ఇంతమంది ఆడవాళ్ళని తిడుతున్నారు కాబట్టి మీ గురించి కూడా మంచి మంచి పాటలు వచ్చినాయి. ఈయన చూడండి ఎలా కూర్చున్నాడు. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట్లా ముంచేసి పోతారే వీళ్ళు కూడా. అసలు ఈయన చూడండి ముందు. ఆహాహా ఏం పర్సనాలిటీ కదా. ఆడవాళ్ళు మంచోళ్ళండి చూడండి. ఏంటండి మీరు నాకు నమ్మతో నమ్మతో ఆడవాళ్ళని నమ్మతో గుడిగా ప్రేమించి పిచ్చగలైపోవద్దు. అయ్యో 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 దానయ్య చెప్పవాలి కదా. అంటే మాట ఏంటో బకరాలంటే ఏంటి? మా తోకలు మీరు ఎప్పుడు చూసారు? గొర్రెలు గొర్రెలు మీ తోకలు మాకేం అవసరం? గొర్రెలు గొర్రెలు అంటే ఆడవాళ్ళు మరి ఏమవుతారు అప్పుడు? ఆడవాళ్ళు అందమైన అంటే మగాళ్ళ గొర్రెలు తోక, మరి ఆడవాళ్ళకు ఉండవా? మేకలైతే తోకలు ఉంటాయి. మీకు ఎవరన్నారు ఆ మాటలని? అన్ని ఒక కవి చెప్పారు అక్కడ. కవి చెప్పుకోండి చెప్పుకోండి ఏం చెప్తారు? ఏమంటే దేనికైనా మగాడు సమర్థుడు. దేనికయ్యా? ఒక్క మగాడు, ఒక్క మగాడు, చెప్పేది చేసేవాడు, చేసేది చెప్పేవాడు, ఎవడో ఎవడో అతగాడు. ఒక్క మగాడు, ఒక్క మగాడు. నా మగజా దారి ముచ్చాలారా ఒక్కసారి వేసుకోండి. అమ్మ బాబు అదే మేము విజయేసామనుకో. ఒక్క మాట వినండి. అపురూపమైన ఆ చేతులు అలాగ చప్పట్లు కొట్టారు. అదే అందం. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత. ఏంటమ్మా మీరు అపురూపం జన్మ ఇది? ఆడవాళ్ళ ఈ జన్మకు పరిపూర్ణత మగవాడమ్మా. అలా రాయలేదు. సరే ఒక మాట ఒక నిజం మాట్లాడుకుందాం. ఇంతవరకు మేమంటూ ఆడవాళ్ళు ఈ స్టేజ్ మీద లేకపోతే మీరు ఎప్పుడో వెళ్ళి పడుకునే వాళ్ళు తెలుసా? మేమున్నాం కాబట్టి కూర్చున్నారు. హలో నిక్కర్ నారాయణ నాతో మాట్లాడండి. మా కుర్రాళ్ళకి ఏం తెలుసు అమాయకులలో? అబ్బో అందరూ అమాయకులు. తీసేస్తే ఉండబట్టే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆడవాళ్ళు మేము ఉండబట్టే ఉన్నారు వీళ్ళు. సరే బాబాయ్ బాబాయ్ నైట్ నువ్వు 2 తర్వాత ఇక్కడే ఉండు. 2 తర్వాత మీరు ఇక్కడే ఉండాలి. మీరు ఒక్కలే ఉండాలి. మీరు అందరూ ఉండాలి. ఆడవాళ్ళు ఉండాలి. మగాళ్ళు ఎవరు మరి తర్వాత చూద్దాం. హలో ప్రోగ్రామ్ అయిపోయాక వెళ్ళిపోతాం. రేపు ప్రోగ్రామ్ చూసుకోవద్దా ఏంటి? మేమందరం ఉన్నాం కాబట్టి మీరు ఇక్కడ ఉండి పైన పాడగలుగుతున్నారు. అదే 1 గంట తర్వాత ఉండండి. ఒక్కళ్ళు మేము చూస్తాం. మీరు అరవకండి. ఏమండి బాగున్నారు మీరు. ఆడవాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పండి. చెప్పండి అనండి. అంతేగా? అంతే అంతే అంతే. ఇక్కడ పాడేస్తారు మగవాళ్ళు, ఇక్కడ పాడేస్తారు తమ్ముడు. ఒక్కసారి గట్టిగా మీరు ఒప్పుకున్నారు ఆడవాళ్ళు గొప్పోళ్ళని. ఒప్పుకున్నారులే. అయితే మీ అందరి కోసం చికెన్ రాజాలందరి కోసం మీరు గొప్పోళ్ళు అయితే డాన్స్ చేయాలి ఇక్కడ ఇప్పుడు. ఓకేనా? ఓకేనా? ఈ నిక్కర్ నారాయణ, ఆ నిక్కర్ నారాయణ, అందరు నిక్కర్ నారాయణ ఇక్కడ అందరూ. ఏంటి జిగేలు వచ్చేసింది. ఆడే పాడి వచ్చేదంతే. మీరంతా రెడీగా ఉండాలి. అమ్మ జిగేలు రాని వచ్చేయమ్మ నువ్వు. ఇంతమంది చికెన్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి? నువ్వు ఉత్తరం తెలిసి జంగారెడ్డి నుంచి కూడా ఎక్కేసుకుంటూ వచ్చేసాం. ఇదిగో ఈ కళ్ళ చుక్క చికెన్ రాజా ఏంటి అప్పగించి చూస్తున్నాడు మా వంక. నువ్వేందయ్యా తెల్ల చొక్క ఓ మీద మీద పడుతున్నావో? ఎవరో తోసుకోకండి. అందరి దగ్గరికి మేమే వస్తాం. అందరు అడిగితే ఇచ్చే పోతాం.
సభకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ముద్రేమో మన సభకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ఒకసారి మాట్లాడతావా చిగేలు రాణి ఒక్క పిసరింటి గది దాసుంచానే మా బిడ్డలు ఇంటికి వద్దావా చిగేలు రాణి అయ్యతోటి పొట్టి నీకు వద్దంటానే నాకే పెట్టావే చిగేలు రాణి నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే చిల్ 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 చికెన్ రాజా నువ్వు కడిగితే ఏదైనా కాదంటానా చిల్ 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 చికెన్ రాజా ఉన్నదైతే నేను లేదంటానా ఇక్కడ నాలుగేమైందని గుర్తురాడు ఒకసారి డాన్స్ 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 ఏంటి ఇక్కడ గుడ్లు చక్కగా కూర్చోరు ఏడు చేతులు పైకెత్తండి ఇలాగా ఎంజాయ్ చేయరా మీరు గొప్పగా చెప్పారుగా ఎంజాయ్ చేయాలి అది వావ్ మీరు వేయట్లేదు కదా Let's go! Everybody! ఎంజాయ్ చేయాలి We like to చెప్పబే చిగేలు రాణి అది 6వ క్లాసులో ఆపేశానే చదివిందంటే చిగేలు రాణి కాళ్ళ ఇంగ్లీషు చదివేశానే ఆవిడ తెలుసా వనవనవే చిగేలు రాణి చంపేస్తానే నన్ను బావా అననే చిగేలు రాణి అది పోలీసోళ్ళకే రిజర్వేషనే ప్రేమిస్తావా నన్ను చిగేలు రాణి ఆవిడ తెలుసా రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తిని రాస్తారా చిల్ 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 చికెలు రాజా నువ్వు పరిగితే ఏదైనా కాదంటానా చిల్ 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 చికెలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఏం డాన్స్ అక్క ఇక్కడ నారాయణ అందరూ సూపర్ డాన్స్ చేస్తారు వేరే డాన్స్ చేయాలి Hey! Hey! ఎంజాయ్ చేయాలి అయ్య బాబా రెడ్డి గారు ఏదన్నా లేదంటావా నీ దగ్గర ఇంకేముంది చెప్పు నీకేం కావాలో చెప్పు ఏయ్, నువ్వు పెట్టిన పూలు ఇమ్మంటాము పూలతోటి నాకేది పూజిస్తాము నువ్వు కట్టిన కోక ఇమ్మంటాము పుట్టుకోమేమో పడుకుంటాము నువ్వు వచ్చిన గాజులు ఇమ్మంటాము పడకపోయినా చచ్చిపోతాము నువ్వు పూసిన చెట్టు ఇమ్మంటాము ఏమండి ఏమండి మాకు ఆస్తి రాసిస్తా అన్నారు కదా ఇప్పుడు వేలం పాట ఇప్పుడు సుబ్బారావు గారా సార్ మీ పేరేంటండి మీకు పేరు పెట్టలేదా ఇంకా పెట్టలేదా అయితే బంగారం అని పెట్టుకుందాం అందంగా ఉన్నారు కదా మీరు అందగాడు మీరు అయితే ఇప్పుడు వేలం పాట పాడాలి మీరు పాడతారా ఉంగరం పెట్టుకొచ్చారా ఆయనకి ఇంకో పాట వేద్దాం పాప మొత్తం ఆయన లోపల ఏదో చేసి వచ్చారు మొత్తాన్ని చదువు పట్టేసి పడిపోయారు అలాగా ఒక ఆడదాన్ని నమ్ముకునే లాగా అయిపోతాడు నిరూపించడానికి ఆయన ఇక్కడ ఎగ్జాంపుల్ గా పెట్టాము ఇక్కడ చాలే ఊరుకోండి. మీకు తెలుసా లోపల ఏదో జరిగింది ఆయనకి చూడండి ఏయ్, ఇక్కడ మొత్తం అరిగిపోయింది ఇక్కడ అవునా కదా లోపల ఏదో జరిగింది ఆయనకి ఏం జరగ- అవును. జి- జి- ఏం జరగలేదా? జిగేరు చాలా పోయిందంటే. చాలా రోజులు అయ్యి ఉంటుంది పాపం ఏంటిది డాన్స్ చేసి ఆయన డాన్స్ చేసా? అయితే ఏదో జరిగింది ఎందుకు అలా సోలిపోయారు పాపం ఎంత హుషారుగా ఉండాలి ఎందుకు అలా ఉన్నారు ఏమండి రాత్రిలో అయితే పర్లేదు పగల గాజు కొట్టేస్తుందండి తేడాగా ఉంది అయితే జిల్ 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 జిగేలు రాజా వాటిని వేలం పాటలో పెట్టాను రాజా ఇది ఏలపాట? జిల్ 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 జిగేలు రాజా ఎవడి పాట ఆడు పాడండి రాజా అలా గుంటున్నారు ఏంటారు కట్టుకున్నారు ఇద్దరు ఎంజాయ్ చేయాలి కొత్తగా కట్టించుకున్న ఇల్లు యా, ఇవన్నీ కాదు కానీ మా కుర్రాళ్ళ పాట క్యాసు లక్ష అయ్య బాబోయ్ లక్ష మీరు కొట్రా క్లాప్స్ అమ్మా ఏమన్నా బిస్కెట్ వేసారు ఏలా ఎందుకు తను రియల్ గానే అలా ఉన్నారు కదా నిజం చెప్తా అంతే బిస్కెట్ ఏమి అందంగానే ఉన్నారు మరి మీ అందరి కోసం మరో హుషారని చక్కటి పాటతో మీ ముందుకు వస్తుంది సచ్చ ఆర్కెస్ట్రా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ స్టార్ ప్రభాస్ సాంగ్
శ్రీ 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 పదువులమ్మ జాతర మహోత్సవ వేడుక రంగరంగ వైభవంగా మరి మొట్టమొదటిసారిగా మీ ముందుకు వచ్చాం. మీ దీవులు మాకు అందించండి. ఈరోజు మాకు ఇక్కడ అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించారు. యాక్చువల్గా అయితే ఆల్రెడీ నేను ఇక్కడ ఆ తల్లి సన్నిధిలో మరి రావడం అదృష్టంగా భావిస్తూ మరి ప్రత్యేకంగా ఇక్కడ అవకాశాన్ని కలిగించిన గౌరవులకు ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ వారికి తెలియజేసుకుంటూ ఎన్ని మోహన్ గారు వారి ధన సాయంతో ప్రోగ్రాం జరుగుతుందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ స్టార్ట్. అమ్మా అమ్మదానమ్మ బత్తాయో బాగా పిండుకోండి. కుర్రోళ్ళు అనకమ్మా నలిపేస్తారట. మరి బాహుబలి సినిమా మీరు చాలా మంది చూసే ఉంటారు. అందులో కాలగాయగా చేసింది బట్టి మరి వెళ్ళిన పక్కన సైడ్ లో చేశారండి. ఆయన గట్టిగా క్లాప్స్ కొట్టాలి రాంబాబు గారికి. మరి అందులో బ్లాక్ మేకప్ ద్వారా మీకు కనిపించట్లేదు. కాసేపు బ్లాక్ మేకప్ తో వస్తారు ఆయన. మరి ముందుగా మరి మీ ముందుకు ఐటమ్ తెలిసిస్తున్నాం. రెడీ స్టార్ట్. అమరేంద్ర బాహుబలి నేను మహేశ్వతి ప్రజల దాన మాన ప్రాణ సంరక్షకుడుగా ఉంటానని రాజమాత శివగామిని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. రాజమాత ఈ గోడలంతా ఇంపేరా బల్ల ఆ రోజు నాకు దక్కవలసిన సింహాసనం నా తమ్ముడు కట్టబెట్టారు. ఈ రోజు నా బిడ్డకు దక్కన సింహాసన కుక్కన కట్టబెట్టు. నేను గొంతు విసికి విసికి సంపాలని వీసింద్రా బల్ల ఏడా బల్ల ఈ అమ్మను చెబుతామా. మధ్యమత్రం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు. అసలు ఏం జరిగింది దేవసేన? ఏం జరిగింది? శివాలయం ఆడవాళ్ళందరి ఒక వరుసలో ఉన్నది. ఆడవాళ్ళపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే వాడి వేలు నరికేశాడు. ఆడవాళ్ళ మోస్తే నరకవలసింది వేలు కాదు, నువ్వు నా పక్క నుండి గారిని చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. బాహు నీ అమ్మ కడుపు పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకి మడుగులు కొట్టే వాళ్ళ నువ్వంటే ప్రాణం ఇచ్చేవాళ్ళ మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. మహేంద్ర బాహుబలి
గుండెలు పొంగి పండుగ చెమటను తడితే పుణ్యం దొరికిందనుకుంటూ పులకించిన ఈ వేలంత పచ్చగా అయిందా మా ఆయువు కూడా దండాలయ్యా దండాలయ్యా మా రాజైన ఉండాలయ్యా ఓకే మరి ప్రిన్స్ మహేష్ బాబు గారు నడిచిన వండర్ఫుల్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది సత్య ఆర్కెస్ట్రా. మెట్టు పై వాళ్ళిండే పూల ముక్కలో మెరుపు నీ కట్టు పట్టులో తురిండే ఏనే పట్టులో నీ తలుపే నన్ను కట్టి పడేసిందే ఇలా నా గుండెలో నా ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముఖే పట్టేసినావే చూపులో విసురుతుంటే బాణాలు కత్తి పరకపై అక్కి పుల్లలో పక్కుమన్నవే నా కళ్ళు నడుము చూతమల్లే నా మనసు దాని వల్లే గుండెలో నా ఇల్లే కట్టేసినావే పెట్టేసినావే పట్టు పట్టులో దూరిందే ఏన పట్టులో నీ వలప నన్ను కట్టి పడేసిందే సూచన నాకొద్దు ఎందుకొద్దా నాకొద్దు నచ్చలేదా నచ్చలేదు ఎందుకొద్దు నాకు ఇష్టం లేదు ఎందుకొద్దు ఇంత మొన్న బాగున్నావు కదా నాకు నచ్చలేదు ఎందుకు నేను రాను అది కదమ్మా నేను రాను ఫోన్ చేసావా చేయను చెయ్యు మా మెదలు తింటావా నువ్వు మెదలు తింటావు తప్పకుండా ఈ పాట తర్వాత పవర్ స్టార్ పాడదాం కానీ ఒకటే ప్రతి పాటకి ఎంజాయ్ చేస్తారు నాకు ఆనందంగా ఉంది అలాగే ఉండండి బ్రదర్స్ దట్ ఈజ్ ఓకే అర్థమైంది ఓకే రైట్ మరి మీ అందరి కోసం చీడి గింజలో చిల్లాటలు అరే పిల్లలు అక్కడ డాన్స్ చేస్తారా ఓకే గెటప్ రెడీ స్టార్ట్ మామిడి మామిడి తోటకి మామిడి
ఒక్కసారి గట్టిగా చెప్పండి. మీ ముందుకు వచ్చేసింది సచ్ ఆర్కెస్ట్రా. మరి మాజీ సర్పంచ్ గౌరవ సింహంపూర్ సత్యనారాయణ గారు మాకు అభినందిస్తూ ఒక 100 రూపీస్ గిఫ్ట్ అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సింహంపూర్ సత్యనారాయణ గారికి ఐ వాంట్ పవర్ స్టార్, యూ వాంట్ పవర్ స్టార్, మొత్తం పవర్ స్టార్. ఓకే పవర్ స్టార్ గారి పాటతోనే మీ ముందుకు వచ్చేస్తాం. ఓకేనా? హలో, ఇప్పుడు డాన్స్ చేస్తావా అబ్బాయి? కదా వచ్చి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే పుట్టి ఆ మనిషిని వెనక్కు నెట్టింది మతం. తల్లి కడుపు నుండి తేరనట్టి మనిషి తలచకుర్రా ఏ చెడ్డ గతం, ఏ చెడ్డ గతం, ఏ చెడ్డ గతం. నారాజుగా గురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, వృద్ధుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్యో. నారాజుగా గురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, వృద్ధుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్యో. మనకు గాలి చోట నువ్వన్న మాట, మన భక్తులన్న మాట, ఏమన్నగారి మాట, వినలేద నువ్వు వేట బంగారు పలుకు పాట. నారాజుగా గురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, వృద్ధుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్యో. అక్కన్నలు మాదన్నలు తాని సామంతులుగా ఉన్న నాడి రామదాసు రాముని గుడి కట్టెనుగా. గులిగుతో సాయి ప్రేమ ప్రేయసి చిహ్నంగా భాగవతి పేర భాగ్య నగరము నిర్మించెను. సవాబులు నిర్మించిన నగరములంటూ, సవాబులు నిర్మించిన నగరములంటూ, కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఎంకెందుకురన్నా. నారాజుగా గురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, వృద్ధుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్యో. ఉన్నావా సోదరుడా మొన్న సుధవగానలు జరిగినట్టు సంఘటన మానవతకు మచ్చుకొనగా. తన చావుత ముస్లిము మన హిందూ సోదరులకు ప్రాణదానమిచ్చిండు. తన కిడ్నీలను తీసి మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాలకి పట్టదన్నా, ఇది పట్టదన్నా. నారాజుగా గురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, వృద్ధుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్యో. ఎవరేమి అంటే మనకేమిటన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నువ్వేరన్నా, ఎప్పుడు నువ్వేరన్నా. నారాజుగా గురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, వృద్ధుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్యో. నమ్మద్దరన్నో నాయకుని గుమ్మాని గురుదీస్తాడమ్మో. కమ్మిలోని కమ్మొద్దు నమ్మద్దరన్నో నాయకుని గుమ్మాని గురుదీస్తాడమ్మో. కమ్మిలోని బతుకులు వెలుగు కొరకు నాయకుడు మన దీపాల వేస్తాడమ్మో. నాయకుడు బతుకులు వెలుగు కొరకు నాయకుడు మన దీపాల వేస్తాడమ్మో. నాయకుడు ఆ దేవుడు గొప్పంటారమ్మో. నాయకుడు ఓదర్వం వేసంటారమ్మో. నాయకుడు ఆ గుడిలో గొప్పంటారమ్మో. నాయకుడు ఓదర్వం చేయమంటారమ్మో. నాయకుడు దేవుళ్ళతో చేస్తాడమ్మో. నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు పదకలహం అంటేస్తాడమ్మో. 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 నాయకుడు ఇంకొకసారి వేసుకుని అందరూ ఇప్పుడు చూడండి. తాడి చెట్టు ఎక్కలేదు, తాటి కళ్ళు దెబ్బలేదు, ఈత చెట్టు ఎక్కలేదు, ఈత కళ్ళు దెబ్బలేదు. మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, పెళ్ళి పెళ్ళి. ఏ పిల్ల ఓ పిల్ల పిల్ల, ఓ పిల్ల పిల్ల, ఏ పిల్ల మాట్లాడవా, ఓ పిల్ల పిల్ల, ఏ పిల్ల మాట్లాడవా, ఏ పిల్ల మాట్లాడవా, ఓ పిల్ల పిల్ల, ఏ పిల్ల మాట్లాడవా. ఈ 5 రూపాయలు తన పిల్ల, పిల్ల పిల్ల, ఏ పిల్ల మాట్లాడవా. అదే గుర్రాలకు ధరువు సరిపోలేదు, సరిపోయిందా? ఇప్పుడు చూడండి.
అందరు టచ్ చేయండి. ఇప్పుడు మన అత్తిలి స్టైల్ రెడీ. ఇప్పుడు మిగతా వాళ్ళని ఒక్కడే చెప్తాను. ఆడవారు ఒక్కసారి రెండు చేతులు పైకెత్తాను. ఒక్కసారి చెప్పాను కదా, ఒక్కసారి వీడియో అంతా కవర్ చేయాలి. ఒక్కసారి స్నేక్ కింద పెట్టి పావు కింద పెట్టినట్లే. ఒకటి 1 2 3 4. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ సచ్ ఆర్కెస్ట్రా అత్తిలి సదా మీ సేవలో. వారికి అభినందిస్తూ మిత్రులు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మరి మీ అందరి కోసం మరో షారింగ్ చక్కటి పాటతో మీ ముందుకు వస్తుంది. ఆడవాళ్ళకి ఏదైనా పాట కావాలంటే చిన్నపిల్లలతో చెప్పి పంపించండి. తప్పకుండా అమ్మ. మీకు ఏ పాట మంగళ వ్రతం కానీ వరలక్ష్మి పూజ కానీ ఆ పాటలు అడగలేదు, ఎందుకు అన్నారు అడుగుతారేమో డౌట్ నాకు. ఆరతి గై కొనుమా లక్ష్మీపతి ఆరతి గై కొనుమా. అమ్మ ఆ పాట కావాలా? కానీ ముందున్న వారంతా అలాగే ఉన్నారు పెద్దవాళ్ళందరూ. అసలు ఎవరు అడగలేదు, వాళ్ళు బాగా సై కావాలంటున్నారు కదండి. కాదు కాదు కాదు. ముత్యాల చెమ్మ చెక్క రమణాల మల్లె మొక్క కలసి ఆడుదుమా పాడుదుమా గలగల గిలగిల. ఈ పాట కూడా డాన్స్ చేసేస్తారు. ఏమంటే నాకైతే సుబ్బారావు గారు ఒకటే చెప్పారు. సుబ్బారావు గారు ఏమన్నారంటే ఆయన ఏమన్నా సత్య గారు మా ఊరు వస్తారు ఏం చేస్తారో తెలియదు ఎరగదీసేయాలని చెప్పి అన్నారు. కానీ కూడా అన్నారు ఇందాకడుతుందా 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 చెప్పారు కదా ఇందాక. అదే ఇందాక పవర్ స్టార్ గారి పాట పాటే. అందుకే ఇంకొచ్చి పెంచడం కుర్రాలు వచ్చారు మళ్ళీ లైన్లోకి వచ్చేసారు. ఇందాకడుతుందా 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 రాంబాబు గారు, అలాగే వెస్టర్న్ మిస్టర్ వాసు గారు, ఎక్స్పోర్టింగ్ బిజినెస్ ఫ్రాన్స్ ఇంటీరియర్ బిజినెస్. మరి ఇంకా చెప్పడం కన్నా పాట
ఓకే థ్యాంక్ యూ. సాయంత్రం ప్రోగ్రాం జరుగుతుందండి కాబట్టి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గ్రామంలో చాలా చక్కటి అమ్మవార్లు చాలా మంది ఉన్నారు. మేము మామూలుగా అయితే ముత్యాలమ్మ తల్లి జాతర కూడా ఇక్కడ రావడం జరిగింది, మమ్మల్ని పరిచయం చేస్తారు పైనగూడలో. మరి వారికి అవకాశం గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వారికి కూడా థ్యాంక్ యూ. మరి ఈ రోజు ఈ సత్య ఆర్కెస్ట్రాకి ఇంత చక్కటి అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించినందుకు ధన్యవాదాలతో ముఖ్యంగా సమంత అండ్ నిశిత ఫిల్లింగ్ స్టేషన్ బయ్యనగూడెం పెట్రోల్ బంకు వీరి ధన సాయం ప్రోగ్రాం జరుగుతున్నారు. శ్వేత కనకదుర్గమ్మ తల్లి కూడా ఉన్నారు, అందుకే అందరికీ పాటను అంకితం చేస్తున్నాం. ముత్యాలమ్మకి పద్దులమ్మకి గ్రామ దేవతలు అందరికీ కూడా ఈ యొక్క పాటని దుర్గమ్మ తల్లికి కూడా మరి చెట్టు తల్లి చెట్టమ్మ